హలో అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజైతే మేము మా దగ్గరలో ఉన్న మొండేకైతే చూడడానికి వెళ్తున్నాము. ఇది ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్కలా పిలుస్తారు. కొన్ని ఊర్లో అయితే రాస్ మేళా, కొన్ని ఊర్లో ఏదో మేళా, మీనా బజార్, ఆంధ్రాలో అయితే తీర్థాలు అంటారు. ఇలా చాలా రకరకాల పేర్లతో అయితే పిలుస్తారు. ఇక్కడైతే మొండే అంటారు. ఇది మాకు నవంబర్‌లో అయితే వస్తుంది. చాలా పెద్ద గ్రౌండ్‌లో అయితే చేస్తారు ఇది. ఫస్ట్ అయితే చిన్న గ్రౌండ్‌లో చేసేవారు. ఇప్పుడు కొంచెం పెద్దగా చేస్తున్నారు. ఒక 3, 4 ఇయర్స్ నుంచి. చాలా బాగా చేస్తారు. ఇక్కడ అన్ని ఐటెమ్స్ ఉంటాయి. లేనిదంటూ అంటే ఏటి ఉండదు. ఈ జెయింట్ వీల్ అయితే ఒకసారి ఎక్కాను నేను. మరి ఇంకెప్పుడు ఎక్కకూడదు అనిపించింది. విహాన్ బాబు జెయింట్ వీల్ ఎక్కుదామా అంటే వద్దు మమ్మీ చాలా భయమేస్తది అన్నాడు. అయితే ఇక్కడ స్నేక్ ట్రైన్ అయితే ఉంది. ఇది ఎక్కుదామా అంటే సరే అన్నాడు. కానీ ఎక్కిన తర్వాత ఆపేయమని చెప్పు మమ్మీ అని అనేవాడు. అయితే అక్కడ మా ముందున కూర్చున్న ఒక పాప కూడా చిన్న పాప ఒక 2 ఇయర్స్ ఉంటుందేమో. ఆ పాప కూడా మా నాన్న ఆపేయమని చెప్పండి వాళ్ళ నాన్నకి ఎంత క్యూట్‌గా అడుగుతుండిద్దో గట్టిగా పట్టేసుకున్నది వాళ్ళ నాన్నకి. విహాన్‌కి ఆ స్నేక్ ట్రైన్ అయితే అస్సలు నచ్చలేదట. అందుకోసం ఈ హెలికాప్టర్ అయితే ఎక్కించమన్నాడు. ఇక్కడ ఎవరు లేరు అసలు పిల్లలు ఎవరు కూడా. అందరూ అయితే కార్స్ అయితే ఎక్కారు. ఎప్పుడు విహాన్ కారే ఎక్కుతున్నావు కదా నాన్న ఈ హెలికాప్టర్ ఎక్కు అంటే అప్పుడు సరే అన్నాడు. ఇది కూడా బాగుంది. 10 రౌండ్స్ అలా తిప్పుంటాడు. పర్లేదు బానే ఉంది. అయితే నెక్స్ట్ అయితే ఈ విహాన్ ఇది ఎక్కుతాను అన్నాడు కానీ మరి ఇంక వద్దు నాన్న దీనికైతే చాలా లైన్ ఉంది. ఇంక మరి ఆ టికెట్ తీసుకోపోతే చాలా టైం పడతదనేసి ఇంక వద్దని చెప్తే సరే అని వచ్చేసాడు. ఇక్కడ బ్యాంగిల్స్ చూసారా? బ్యాంగిల్స్ అయితే చాలా బాగుంటాయి. మన సైడ్ అంటే నార్మల్‌గా పెట్టి గాజులు ఇలాంటివి ఎక్కువ వేసుకుంటారు. ఇక్కడ అలా కాదు చాలా లావుగా ఉంటాయి. ఆ బ్యాంగిల్స్ అయితే ఎక్కువ వేసుకుంటారు ఒడియా వాళ్ళు. దాని తర్వాత ఇక్కడ మూడీ మిక్సర్ అయితే తీసుకున్నాం. ఇక్కడ అన్ని రకాలు వేశారు కాబట్టి చాలా బాగుంది. అంటే బఠానీలు, శనగలు ఇంకా ఏటేటో అన్ని చాలా రకాలు వేశారు. ఇంకా దోసకాయ ముక్కలు ఇవన్నీ వేయడం వల్ల అయితే చాలా బాగుంది. కొంచెం స్పైసీగా అయితే చేశారు. ఇక్కడ వినాయకులు చూసారా? చాలా బాగున్నాయి ఇవి కూడా. ఇవి అయితే చెక్కవి. ఇదొకటి 4500 అట. ఈ చిన్నది చూసారా? ఇది ఎంత బాగుందో. ఇదైతే 1600 అట. ఎంత కాస్ట్లీ మా ఆయనకైతే వినాయకులు అంటే చాలా ఇష్టం. మా ఇంట్లోని దగ్గర దగ్గర ఒక 1000 పైనే ఉంటాయేమో. అన్నైతే ఉన్నాయి. మీకు ఒకసారి వీడియో అయితే తీస్తాను. మొత్తం అంతా కూడా కలెక్షన్ అంతా. ఈ సారీస్ చూసారా? ఇవి సంబల్పూరి సారీస్ చాలా కాస్ట్లీ. అంటే ఇక్కడ చేనేత అన్నట్టుగా ఇక్కడ వేస్తారు. అవి చూడడానికి అంతలా ఏం అనిపించవు కానీ రేట్ అయితే మాత్రం చాలా గట్టిగా ఉంటది. ఒక్కొక్కటి 10,000, 20,000 కూడా ఉంటాయి. అంత కాస్ట్లీ ఉంటాయి. అంటే మనకి ఉప్పాడ పట్టు, కాంచీపురం ఇలా మనకి ఎలాగో వీళ్ళకి కూడా ఇలా. అయితే ఈ ఎల్ఈడి లెస్ చూసారా? చాలా బాగున్నాయి. ఇక్కడ అన్ని కూడా దొరుకుతాయి. అంటే లేని ఐటమ్ అంటూ ఏమీ ఉండదు. మొత్తం మన చేతిలో ఫుల్‌గా డబ్బులు ఉండాలి గానీ మొత్తం అన్నీ కూడా కొనియొచ్చు. అయితే మా విహాన్ బాబు స్టార్ట్ చేసాడు బొమ్మలు ఎప్పుడు కొంటామని. ఎన్ని బొమ్మలున్నా కూడా ఈ పిల్లలకి సరిపోవు. ఇంటికి రాగానే విరిపేస్తారు. అయితే కొనడం మాత్రం తప్పట్లేదు. ఇక్కడ ఈ షాప్స్ చూసారా? చాలా పెద్దగా ఉన్నాయి. ఇవి ఇన్‌స్టంట్‌గా కట్టినట్టుగా అనిపించట్లేదు. ఏదో పర్మనెంట్‌గా ఉన్నట్టుగా ఉన్నాయి. అంత బాగా డెకరేట్ చేశారు. చాలా పెద్ద షాప్స్ ఇవి. ఈ ఒక్కొక్క స్టాల్ అయితే 10,000 ఉంటుంది. చిన్నవి. పెద్దవైతే మాత్రం ఇంకా ఎక్కువే ఉంటాయి. ఇవి మనకి ఓన్లీ 5 డేసే ఉంటుంది. 5 డేస్‌లో 10,000 ఇవ్వాలి. ఇక్కడ ఈ చాట్ చూసారా? చాలా బాగుంది. బాగా డెకరేట్ చేశారు. ఇక్కడ అన్ని ఐటెమ్స్ కూడా ఉన్నాయి. చౌమిన్, మంచూరియన్, ఎగ్ రోల్ అన్నీ కూడా వెజ్ అండ్ నాన్ వెజ్ అన్నీ కూడా ఉన్నాయి. మేమైతే కచోరీ అయితే మేము తీసుకున్నాము. విహాన్‌కి అయితే కచోరీ నచ్చింది. మేము ఇప్పటికొచ్చి ఇంత పెద్దదైతే ఎప్పుడు తినలేదు. ఇప్పుడు చిన్న చిన్న కచోరీ అయితే తిన్నాము. వీళ్ళకి స్పూన్ ఇచ్చారు. స్పూన్‌తో ఎలా తినాలో తెలియలేదు. అయితే చేత్తోనే తిన్నాము. ఇక్కడ చూసారా? చిప్స్ మొత్తం అన్నీ కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ అయితే భలే చేశారు. ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఏదో ఒక ప్రైజ్ అనేది ఉంటుందట. లాస్ట్‌లో ఇస్తారట. ఈ మొత్తం చాలా బాగుంది. ఇక్కడ మన ఒడిస్సా తాలూకుది అంతా చేశారు. నాకైతే ఒడియా తెలీదు కాబట్టి ఏదో చూసింది చెప్పేస్తున్నాను కానీ అంతకు మించి నాకేం తెలీదు. అక్కడ వాటర్ కూడా వస్తుంది చూసారా? ఇదైతే ఒడిస్సీ స్టైల్. వాళ్ళ కాస్ట్యూమ్స్ అయితే వేసుకున్నారు. మొత్తం చూసారా ఎంత బాగున్నారో. సేమ్ వాళ్ళు ఎలా రెడీ అవుతారో వీళ్ళు కూడా అలా రెడీ అయ్యారు. ఇదొక ప్రాజెక్ట్. ఇది కూడా చాలా బాగుంది. ఇదొక స్కూల్ ప్రాజెక్టు. ఇదైతే మొత్తం స్కూల్ కోసం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ ఇవి చూసారా? మొత్తం అన్నీ కూడా చెక్కతో ఉన్నాయి. చాలా బాగున్నాయి. కొబ్బరికాయలు కూడా చెక్కవి. భలే ఉంటాయి ఐటెమ్స్ అన్నీ కూడా. బట్ కాస్ట్లీ ఎక్కువ. పైనలు కూడా చెక్కతో ఉన్నాయి. మొత్తం మంచాలు చూసారా? చిన్న చిన్న మంచాలు చాలా బాగున్నాయి. ఇదైతే నేను దూరం నుంచి చూసి ప్లాస్టిక్ ఫ్లవర్స్ అనుకున్నాను. దగ్గరికెళ్తాను చూస్తే ఇది నిజంగానే ఒరిజినల్‌వి. ఎక్కువైతే చామంతి పూలు ఉన్నాయి. చామంతిలో అయితే చాలా కలర్స్ ఉన్నాయి. ఇదొక నర్సరీ లాగా మొత్తం బంతి పూలు ఇంకా సన్‌ఫ్లవర్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇవి అమ్ముతున్నారు. నేనైతే ఇదేదో డెకరేట్ చేశారేమో అనుకోవడమే. చాలా బాగున్నాయి. అన్నిట్లికంటే ఇదైతే కలర్‌ఫుల్‌గా అనిపించింది నాకైతే.
అందరూ అక్కడికి వచ్చిన తర్వాత ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. చాలా బాగున్నాయి. అక్కడ మొత్తం అంతా కూడా మంచి కలర్ఫుల్గా అయితే కనిపించింది. విహాన్ అయితే ఇందులో కూడా ఆడేసుకుంటున్నాడు. లోపలికి వెళ్తే కంపల్సరీ కొనాలట. అందుకు మా ఇంటి దగ్గర ఎలానే ఉన్నాయి కదా అని మరి వెళ్ళలేదు. ఇక్కడ ఇవన్నీ కూడా వింటర్ ఐటమ్సే. ఎందుకంటే ఇక్కడ చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి బ్లాంకెట్స్, స్వెటర్స్ అయితే ఎక్కువ అమ్ముతున్నారు. అన్ని ఐటమ్స్ కూడా ఉంటాయి. కొంచెం ఓపిక్గా అయితే కొనుక్కోవాలి. ఇక్కడ దీన్ని ఏమంటారో తెలియదు కానీ నాకు చిన్నప్పుడు అయితే ఎక్కువ వేసుకునేదాన్ని. ఇవి చేతుల మీద వేస్తారు అచ్చుల్లాగా. దీని పేరు నాకు తెలియదు కానీ చాలా ఇష్టం. వేయించుకుందాం అనుకున్నాను కానీ నా చేతికి మెహందీ ఉంది, అందుకే వేయించుకోలేదు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్.